వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఆరోగ్యానికి యోగా ఎంతో ముఖ్యమని, యోగా చేయడం వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ యోగాని తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కట్టా మురళీకృష్ణ, పులిమి శ్రీనివాసులు, రహీం తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. నిన్నే యోగా ఆల్మోస్ట్ గూడూరులో చాలా వరకు పెద్దలందరూ కూడా ఆ గ్రౌండ్లో రావడం జరిగింది. కారణం ఏంటంటే రేపు 21వ తేదీ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని వైజాగ్కి పిలుచున్నారు. దాదాపు 5 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే యోగా చేసే వాళ్ళు దాదాపు 2 కోట్లు ఆన్లైన్లో నమోదయ్యారని చెప్పి ఆల్రెడీ అందరూ కూడా తెలిసిన విషయం. ఎందువల్లంటే ఆరోగ్య విషయంలో యోగా ఎంత ముఖ్యమో మా రాజా ఇప్పుడే పురవీధుల్లో అంతా కూడా చెప్తూ వస్తున్నారు. ఉదాహరణకి మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది మన ఊళ్ళోని ఈ వయసులో కూడా ఇంకా కూడా పర్ఫెక్ట్గా ఉన్నారంటే దానికి కారణం యోగా అని చెప్పక మాందని చెప్పి నేను తెలియజేస్తున్నా. యోగా నేర్చుకున్న వల్ల ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే రేపు 21వ తేదీ మన అల్లూరి ఆదిశేషారెడ్డి గారి స్టేడియంలో భారీ ఎత్తున యోగా కార్యక్రమం ఉంటుంది. ఒక మున్సిపాలిటీ కాకుండా ఉన్నటువంటి అన్ని మండల అధికారులు అలాగే అందరూ కూడా సమన్వయంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. 14 ట్రయల్ రన్ ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ అటెండ్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహకాల్లో భాగంగా స్థానిక పోర్టు స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, యూసీడీ మహిళలు, విద్యార్థులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు భాగస్వాములయ్యారు. యోగా శిక్షకుల సూచనలకు అనుగుణంగా వివిధ ఆసనాలు వేశారు. ఈ క్రమంలో 78 ఏళ్ల వయసు కలిగిన ఉమామహేశ్వరరావు అనే వృద్ధుడు అత్యంత క్లిష్టమైన ఆసనాలు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభ్యులందరూ కరతాళ ధ్వనులతో ఆయన్ని అభినందించారు. ఉపయోగం ఉంటుంది. నడుము ముందుకు నెట్టడం అనేది ముఖ్యం. బాగా శ్వాస తీసుకొని ఇందాక లాగానే మనం ఇందాక స్టాండింగ్ పొజిషన్ చేసాం కదా, అది చక్రాసనం. వెనక్కి ఫోల్డ్ చేయండి. జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి సార్. పాదాల మధ్య గ్యాప్ ఇవ్వండి. పాదాల మధ్య మోకాళ్ళ మధ్య గ్యాప్ ఇవ్వండి. మీకు కాళ్ళు అందిన వాళ్ళు కాళ్ళను పట్టుకోండి. అందని వాళ్ళు చేతుల్లో గోర్లు పుషప్ బ్యాక్ మ్యాక్సిమం. ఆ చెస్ట్ గడ్డానికి తగిలే విధంగా మీరు చేయగలిగితే మంచి ఉపయోగం. మనసుని ప్రత్యేకంగా నిలపగలిగే శక్తి అది ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ ద్వారా. ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి రిలీజ్ గడ్డాన్ని నేలకానండి. ఇప్పుడు అదే పొజిషన్లో ఉండి కాళ్ళు దగ్గరగా ఉంచండి. హైదరాబాద్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర అంశాన్ని అందరితో పంచుకున్నారు. ఇటీవలే తాను ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యానని, ఈ సందర్భంగా ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం చేశానని వెల్లడించారు. ఈ సందర్భంగా మోదీ చంద్రబాబును చూపించి నీ సన్నిహితుడు కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పారని అన్నారు. అప్పుడు తాను స్కూల్ బీజేపీ వద్ద చదువుకున్నానని, కాలేజీ చంద్రబాబు వద్ద చదువుకున్నానని, ఇప్పుడు రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నానని చెప్పానని అన్నారు. దాంతో అందరూ నవ్వేశారని రేవంత్ రెడ్డి వివరించారు. శిల్పకళ వేదికగా ప్రజల కథే నా ఆత్మకథ పెద్దలు బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ పుస్తక తెలుగు వెర్షన్ ఈరోజు విడుదల చేసే కార్యక్రమంలో వేదిక మీద ఉన్న చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు, బండారు దత్తాత్రేయ గారి అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా,
ప్రజల కథే నా ఆత్మకథ. దత్తాత్రేయ గారు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని అత్యంత సామాన్యమైన ప్రజలతో, అది గౌలిగూడ గల్లీ కావచ్చు, లేకపోతే రామ్నగర్ బస్తీ కావచ్చు. వారు మహారాజ్గంజ్ మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి మొదలు పెడితే వారు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా, ఈనాడు హర్యానా అత్యంత కీలకమైన రాష్ట్రానికి గవర్నర్గా, వారు గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్గా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో హోదాలను, రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను చూశారు. కానీ ఏ రోజు కూడా వారు ప్రజలతో సంబంధాలను కోల్పోలేదు. వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీకు పార్లమెంట్ సందర్భంలో వెళ్ళిన 2-3 రోజుల కంటే ఎక్కువ అక్కడ ఉండేవాడు కాదు. శుక్రవారం వస్తే మళ్ళీ హైదరాబాద్కే వచ్చి చిన్న షాప్ లోకల్ కార్పొరేటర్ కూడా ప్రారంభోత్సవానికి రావడానికి వెనక ముందు చేస్తే పెద్దలు దత్తాత్రేయ గారు వచ్చి చిన్న గల్లీలలో పాండప్ప కూడా పేదవాడు ప్రారంభించుకుంటున్నంటే దత్తాత్రేయ గారు వచ్చి ప్రారంభించేవాళ్ళు. నాకు వారితో ఉన్న 40 సంవత్సరాల అనుబంధంలో 40 సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారిని చాలా దగ్గరగా నేను వారిని చూస్తున్నా. ఇంతకుముందు రాణి రుద్రమ్మ గారు చెప్పినట్టు దత్తాత్రేయ గారి కుటుంబంతో, పెద్దలు కిషన్ రెడ్డి గారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అది అందరికీ తెలుసు. అదేవిధంగా పెద్దలు కిషన్ రెడ్డి గారితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం ఈ వేదిక మీద నేను చెప్పాల్సిన అవసరం లేదు. వేదిక మీద ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వారు నేను కలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు వేగంగా దూసుకెళ్తుంది. రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి గారిని గౌరవించుకుంటూనే, అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. రాజధాని అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగమన్న హోంమంత్రి అనిత. కొందరు అక్కసుతో అమరావతిని వేశ్యల రాజధానిని హీనంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం. కమిషన్ల కక్కుర్తితో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారన్న మాజీ ఎంపీ భరత్. లోపభూయిష్ట విధానాలతో మొత్తం ప్రాజెక్టుని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని ధ్వజం. కుమార్తె క్రాంతి ఆరోపణలపై స్పందించిన ముద్రగడ పద్మనాభం. కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖ విడుదల. హైదరాబాద్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.